This is the reality of LPG cylinder shortage in India కాదు, in Hyderabad. So లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం అబౌట్ ఎల్పీజీ షార్టేజ్ అండ్ హౌ ఇట్ ఇస్ అఫెక్టెడ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. బెంగళూరులో విద్యార్థి భవన్ వీడియో వైరల్ అయింది. చెన్నై హోటల్ అసోసియేషన్ వాళ్ళు మోడీ గారికి ఒక లేఖ రాశారు, ఇలా అయితే మేము బంద్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి. కూకట్పల్లిలో హాస్టల్స్ దగ్గర నుంచి హైదరాబాద్లో రెస్టారెంట్స్కి 75% వరకు కమర్షియల్ సిలిండర్స్ సప్లై తగ్గిపోయిందని చెప్పేసి మనం వార్తలు వింటూ ఉన్నాం. ఐ థాట్ లెట్ మీ గో చెక్ ద డొమెస్టిక్ సప్లై. సో నేను మండే ముందస్తుగానే ఒక సిలిండర్ బుక్ చేశాను. నాకు ఒక డిఏసీ నెంబర్ వచ్చింది. యూజువలీ డిఏసీ నెంబర్ వచ్చిన తర్వాత సిలిండర్ 1 డేలో వచ్చేస్తుంది, కానీ రాలా. సో ఇవాళ నేను ఏజెన్సీలో తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే ఆవిడ చెప్పారు, సార్ పరిస్థితి ఇలా ఉంది, నేను ఇంకొక నెంబర్ ఇస్తాను, అబ్బాయికి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి. ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేస్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ ఆటోలు ఏమీ నడవట్లా, ఎందుకంటే సిలిండర్స్ ఎవరికి సప్లై చేయట్లేదు, చాలా షార్టేజ్ ఉంది. సో మీరు ఇక్కడికి వస్తాను, ఏజెన్సీ దగ్గరికి వస్తానంటే నేను సిలిండర్ ఇస్తాను మీకు అని. సో ఐ టుక్ మై కార్, ఐ వెంట్ దేర్ అండ్ లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెండ్. ఐ రియలైజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఒక సిలిండర్ని కార్లోకి ఎక్కించి, ఆ లోపల నుంచి వాళ్ళ గోడౌన్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మనం కార్లో ఎక్కించి మన ఇంట్లో అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉన్నప్పటికీ దానిలో పెట్టి పైకి వచ్చి కిచెన్లో పెట్టే వరకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఈ సిలిండర్స్ని మన ఇంటికి డెలివరీ చేసే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శాలరీస్ పర్ సిలిండర్ ఎంత అని చెప్పేసి ఇస్తారట. దాట్స్ దేర్ శాలరీ. ఎన్ని సిలిండర్లు అయితే అంత డబ్బులు. సో నెక్స్ట్ టైం వీళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక 50-100 ఒక చాక్లెట్, బిస్కెట్, వాటర్, సంథింగ్ ఏదైనా ఆఫర్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పవర్. ఎందుకంటే వాళ్ళు చేసే పని నిజంగా మనం చేయలేం. జిమ్లో ఒక 20 కేజీల డంబులో 15 కేజీల డంబులో ఎత్తడం చాలా సులువు, కానీ సిలిండర్ ఇస్ నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇట్స్ వెరీ 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 స్ట్రెన్స్. నేను వచ్చేదారిలో నా కార్కి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కూడా కొట్టించా, ఎందుకంటే యూ నెవర్ నో. ఈ ఎల్పీజీ షార్టేజ్ గురించి కమర్షియల్ వరకే అని చెప్పేసి మనకి ఇప్పటివరకు తెలిసింది, డొమెస్టిక్ అని చెప్పేసి నేను వెళ్తే కానీ తెలియలేదు. సడన్గా పెట్రోల్ కొరత వస్తే ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ ఎలాగో ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. సో అట్లీస్ట్ మనం అన్నా కొంచెం ముందస్తుగా జాగ్రత్త పడితే బెటర్. ఆ పెట్రోల్ వారం వస్తుందా 10 రోజులు వస్తుందా పక్కన పెట్టేస్తే. ఇంకొకటి ఏం జరుగుతుంది తెలుసా, మీరు ఇప్పుడు ఇఫ్ యూ ట్రై టు బుక్ అ సిలిండర్, ఆ వెబ్సైట్ పనిచేయట్లా. సో ఏం చేస్తున్నారంటే ఏజెన్సీస్ దగ్గర సప్లై షార్టేజ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పెట్రోలియం కంపెనీసే ఈ బుకింగ్స్ని ఆపేస్తున్నాయి అనమాట. సో అక్కడ ఎర్రర్ వస్తే మీకు డిఏసీ నెంబర్ రాదు, ఆర్ బుకింగ్ నెంబర్ రాదు. బుకింగ్ నెంబర్ లేకుండా ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు డెలివర్ చేయరు. ఇళ్లలో ఎల్పీజీ సిలిండర్స్ వాడుతున్నట్లయితే అక్రాస్ ద స్టేట్, తెలుగు స్టేట్స్, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ కమింగ్ బ్యాక్, గేటెడ్ కమ్యూనిటీస్లో పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉంటాయి కదా, వాటికి ఇప్పటిప్పట్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ దాట్. అండ్ మనకి రిజర్వ్ సప్లైస్ కూడా ఉన్నాయి. పైప్ లైన్స్ వర్క్ వెరీ డిఫరెంట్లీ. ఇన్ఫ్యాక్ట్ 2035 వరకు భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని హౌస్ హోల్డ్స్కి పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ ఉంది. అండ్ వీఆర్ నో వేర్ దేర్, నాట్ ఈవెన్ హాఫ్ వే దేర్. సో పైప్డ్ కనెక్షన్ పీపుల్, యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ ఫర్ నౌ. Cheers, have a fantastic day ahead.